బాబు జగజ్జీవన్రావు ఒక దళిత నేతగా ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా దేశంలోని బడుగు బలికిన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు అని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. బాబు జగజ్జీవన్రావు జయంతి సందర్భంగా అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హైదరాబాద్ పట్టణంలోని బాబు జగజ్జీవన్రావు చౌక్లో గల ఆయన విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరిత విప్లవానికి నాంది పలికి దేశంలో వ్యవసాయ రంగంలో ఆధునిక సంస్కరణలు చేసిన మహానుభావుడాన్ని కొనియాడారు. ఇలాంటి మహనీయుల జయంతి వర్ధంతులను కూడా ఘనంగా నిర్వహించడం, వారు చేసిన సేవలను కూడా స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలకు అనుకూలంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఏమైనా జాతి బాబు జగన్ సాధిద్దాం సాధిద్దాం బాబు జగజీవన్ రామ్ గారి 118 జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలు, వారు ఒక స్వతంత్ర సమర యోధుడు, అదే కాకుండా రాష్ట్రంలో మంత్రి, అదే విధంగా కేంద్రంలో మంత్రిగా చేసి అదే విధంగా ఉప ప్రధానిగా చేసిన వ్యక్తి, ఆనాడు స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అటువంటి మహానుభావులు బాబు జగజీవన్ రామ్ గాని, బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, ఇటువంటి మహానుభావులు, ఎందుకంటే వారి జయంతులు గాని వర్ధంతులు గాని ఈ రోజు మనం చేసుకుంటున్నామంటే వారి జ్ఞాపక అర్థంగా వాళ్ళని ఇంకా కూడా ఈ దేశంలో అటువంటి యోధులు తయారు కావాలన్నటువంటి మహానుభావులు తయారు కావాలని చెప్పి ఈ రోజు యొక్క కార్యక్రమాలు మనం నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రోజు ఒక దళిత వ్యక్తిగా, ఆనాడు ఉప ప్రధానిగా, అదే విధంగా అట్టడుగు వర్గాల వారికి ఎంతో సేవ చేస్తూ ఆ వాళ్ళని పైకి తీసుకురావాలన్న ఒక తపనతో ఉన్న వ్యక్తి మన బాబు జగజీవన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మహానుభావులు ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ దేశంలో. అటువంటి మహానుభావులతోనే మనకు ఆనాడు స్వాతంత్రం రావడం జరిగింది. అదే విధంగా బాబు జగజీవన్ రామ్ గారి కూతురున్నప్పుడే, స్పీకర్ ఉన్నప్పుడే మన తెలంగాణ బిల్ కూడా రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా యొక్క కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ రోజు బాబు జగజీవన్ రామ్ గారి 118 జయంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.